ఓం నమస్తే. ఇవాళ యజ్ఞ కార్యక్రమం ప్రతి ఇంట్లో సత్య సనాతన వైదిక హిందూ ధర్మంలో వైజ్ఞానిక పద్ధతిలో ప్రతి ఇంట్లో యజ్ఞం చేస్తేనే ప్రశాంతత. ఈ పంచ ప్రకృతి ఈశ్వరి ద్వారా తయారు చేయబడ్డ ఈ పంచప్రకృతి సృష్టించబడిన ఈ సృష్టి పంచప్రకృతితో ఏర్పడింది. ఈ పంచప్రకృతిలో ఉన్న పంచతత్వాలను శుద్ధి చేయడం కోసం మనం వైజ్ఞానికంగా యజ్ఞ కార్యక్రమాలు చేస్తాం. ఎవరైతే స్వయంగా బాగుంటూ 10 మందిని పరోపకారం మంచి చేస్తారో అటువంటి వాళ్ళే మోక్షానికి అర్హులు. సో మనం ఏ పుణ్యకార్యాలు చేయకపోయినా ఇంట్లో కూర్చొని యజ్ఞం చేస్తే దీని నుండి వెలువడిన శుద్ధమైన గాలి ప్రతి జీవికి మంచి చేసి ప్రతి జీవిలో ఒక వివేకం తెచ్చి శ్రేష్టమైన స్థితికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దాంతో యజ్ఞం చేసిన యజమానికి అపారమైన ఉత్తమమైన పుణ్యం లభిస్తుంది. మనం దీంట్లో నెయ్యి వేస్తాం. నెయ్యి ద్వారా ఆవు నెయ్యి ద్వారా ప్రాణవాయువు ఉత్పన్నమవుతుంది. ప్రాణవాయువు అదేవిధంగా మనం చూస్తే 108 రకాల వనమూలికలు. ఈ 108 రకాల వనమూలికలు సో వీటిలో అన్ని రకాల వ్యాధులు నయం చేసే సామర్థ్యం ఈ వనమూలికల్లో ఉంది. మనం ఏదైతే అగ్నిలో వేస్తామో అది గాలిలో కలిసి గాలి ద్వారా ప్రతి జీవికి అంది ప్రతి జీవిలో ఎటువంటి వికారాలు మానసిక శారీరక వికారాలు రోగాలు రాకుండా ముందుగానే మేలు చేస్తుంది. అందుకే యజ్ఞ అండ్ యోగా అండ్ యజ్ఞ దీస్ ఆర్ ప్రివెన్షన్స్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. యజ్ఞం ద్వారా వాతావరణ శుద్ధి, యోగా ద్వారా శరీరం శుద్ధి అనే కాన్సెప్ట్తో పరమ పూజ్య స్వామి రామ్దేవ్జీ గారు దేశవ్యాప్తంగా యోగాలు యజ్ఞాలు చేయిస్తూ వెళ్తున్నారు. సో ఇవాళ సురేష్ అన్న గారి ఇంట్లో మేము యజ్ఞం చేస్తున్నాము. సో ఈ విధంగానే ప్రతి ఇంట్లో యజ్ఞం చేయాలి. సరే 3 సార్లు ఓంకార ఉచ్చారణ ద్వారా మనం ప్రారంభిద్దాం. పర్వాలేదు ఉండని వాళ్ళు పర్వాలేదు. ఓ ఇవాళ ఇలా అమ్మాయి విష్ణుప్రియ గారి పుట్టినరోజు. యాక్చువల్లీ పుట్టినరోజుకి యజ్ఞం చేయాలి, వెలిగించాలిగా ఆర్పేయద్దు. చాలా మంది విదేశీ సంస్కృతి తెచ్చి పెద్ద ఫ్యాషన్గా ఫీల్ అయ్యి పిల్లలతోటి ఆ కేకుల మీద దీపాలు ఆరేస్తున్నారు. మన సిద్ధ సనాతన వైదిక హిందూ ధర్మంలో దీపం ఆరిపోతే అపశకునం అంటాం కదా. అంటే పిల్లలతోటి దీపం ఆర్పించి వాళ్ళ జీవితాన్ని అపశకునాలు తెస్తున్నారని అర్థం చేసుకోవాలి. అందుకే యజ్ఞం చేసి జీవితంలో ఈ యజ్ఞాగ్ని ఎలాగైతే 10 మందికి మేలు చేస్తుందో వెలుగుతుందో అదేవిధంగా యజ్ఞం చేసిన పుట్టినరోజుకి యజ్ఞం చేస్తే వాళ్ళ జీవితంలో కూడా ఒక జ్ఞానాగ్ని ప్రజ్వలితమై జీవాగ్ని ఎప్పటికీ ప్రజ్వలితం అవుతూ ఉంటుంది ఆరిపోకుండా. కానీ ఆర్పేస్తున్నారు అంటే తొందరగా నువ్వు చనిపోవాలని నోటితోటి ఆర్పింపజేస్తున్నారు పిల్లలతోటి. ఇవాళ ధన్యులు విష్ణుప్రియ గారు, వాళ్ళ పుట్టినరోజుకి మనం ఇవాళ యజ్ఞం చేసుకుంటున్నాం. ఇంట్లో శంఖం ఉండాలి, ఊదాలి. చాలా మంది దేవుని దగ్గర పెడతారు, అలాగే మా ఇంట్లో శంఖం ఉంది. ఊదిన శంఖం ఊదిన ఇంట్లో ఒక వివేకం ఉంటుంది, లోపల ఉన్న సుప్త శక్తి జాగృతం అవుతుంది. నేను ప్రత్యక్షంగా ఉదాహరణ, నేను ఎప్పుడైతే శంఖం ఊదడం మొదలు పెట్టానో నా జీవితంలో ఒక సుప్త శక్తి అనేది నా జీవితంలో జాగృతమైంది. అందుకే ఈ శంఖం శబ్దం ఎక్కడ వరకు వినిపిస్తుందో అక్కడ వరకు నెగటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఇది సో ఇప్పుడు గాయత్రి మంత్రంతో మనం ఇవాళ గాయత్రి మహాయజ్ఞం చేస్తున్నాం. ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూ అంటే నా ప్రాణాధార ఈశ్వర, భువ దుఃఖాన్ని తొలగించేవాడా, స్వహ సుఖాన్ని ఇచ్చేవాడా. ఓం భూర్భువ స్వహ ప్రాణాధార దుఃఖాన్ని తొలగించేవాడా, అనంత సుఖాలను ఇచ్చేవాడా. తత్సవిత అంటే ఈ సృష్టిని సృష్టించి పోషిస్తున్నవాడా. తత్సవిత అంటే వరేణ్యం నేను నిన్ను వరిస్తున్నాను, నీ శరణంలో వస్తున్నాను, నీ అనుష్ఠానం చేస్తున్నాను. వరేణ్యం దేవా భర్గో. భర్గో అంటే సంస్కృతంలో భర్గో అంటే నా వికారాలు తొలగించు అని. చాలా మంది గాయత్రి మంత్రం ఉచ్చరించడంలోనే ఉన్నారు, కానీ అర్థం లేకుంటే ఉచ్చరించింది కూడా వ్యర్థం అవుతుంది. అందుకే భూ అంటే ప్రాణాధార, భువ దుఃఖాన్ని తొలగించేవాడా, స్వహ సుఖాన్ని ఇచ్చేవాడు. తత్సవిత ఈ సృష్టిని సృష్టించి పోషిస్తున్నవాడా. తత్సవిత అంటే సూర్య చంద్ర సప్త సముద్రాలు పర్వతాలను సృష్టించి పోషిస్తున్నవాడా. తత్సవిత అంటే వరేణ్యం అంటే నేను నిన్ను వరిస్తున్నాను. ఒక వధువు ఏ విధంగా అయితే వరుణ్ణి వరిస్తే ఆ వరుడు అన్ని వధువు అన్ని కార్యక్రమాలు చేస్తాడు, ఆ విధంగా మనం కూడా ఆ ఈశ్వరుని శరణంలో వెళ్తే ఆ ఈశ్వరుడు కూడా మనల్ని, ఒక వధువుని ఒక వరుడు ఎలా చూసుకుంటాడో అలాగే మనల్ని కూడా ఎటువంటి కీడు జరగకుండా చూసుకుంటాడు ఆ దేవుడు. అందుకే వరేణ్యం అంటాం గాయత్రి మంత్రం ద్వారా. హే దేవా వరేణ్యం భర్గో నా వికారాలు తొలగించు. భర్గో అంటే వికారాలు తొలగించు. దేవస్య ధీమై అంటే దైవత్వ గుణాలు నాయందు ప్రతిష్ఠించు, నీ దైవత్వ గుణాలు నాకు ఇవ్వు. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధియో అంటే సంస్కృత బుద్ధి, నాకు శ్రేష్టమైన బుద్ధిని ఇచ్చి నన్ను శ్రేష్టమైన మార్గం నడిపించు. సో ఇది గాయత్రి మంత్రం అర్థం. ఈ విధంగా అర్థపూర్వకంగా ఉచ్చరించాలి. ప్రతి ఒక్కరోజు గాయత్రి మంత్రం అర్థపూర్వకంగా ఉచ్చరించాలి. వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రావు, వివేకం వస్తుంది, వాళ్ళ బుద్ధి సక్రమ మార్గంలో వెళ్తుంది. సో మనం ఇవాళ గాయత్రి మహాయజ్ఞం చేస్తున్నాం. ముందుగా మనం ఆచమనం చేస్తాం. మీ ముందు నీళ్లు ఉన్నాయి. మనం నీటిని ఏ ఉద్దేశంతో అయితే వినియోగిస్తామో ఆ ఉద్దేశం కూడా తీసుకున్నాను. సో ఇలా ఉన్నాయి నీళ్లు తీసుకొని మీరు కుడి చేతిలో తీసుకొని 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఇలా మధ్య నుండి రావాలి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ ఒకసారి. ఓం అమృత పిదానమసి స్వాహ. ఓం సత్యం యశ శ్రీర్మయి శ్రేతాం స్వాహ. సాయి నడుస్తుందా సాయి? ఓకే. ఈ విధంగా మనం 3 భాగాలుగా విభజితమై ఉన్న శరీరాన్ని మనం శుద్ధి చేయడం కోసం 3 సార్లు ఆచమనం చేస్తాము. తర్వాత మనం 3 సార్లు ఆచమనం చేసిన తర్వాత ఇలా కడిగేస్తాం. చేతిని కడిగేసి ఇప్పుడు మనం ఎడమ చేతిలో తీసుకోండి నీళ్లు. మనం జలాన్ని ఏ ఉద్దేశంతో అయితే వినియోగిస్తామో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. ఇంతకు ముందు ఋషులు మునులు జలాన్ని తీసుకొని శపించేవాళ్ళు, వాళ్ళ శాపం కూడా నెరవేరేది. సో జలాన్ని మనం ఏ ఉద్దేశంతో వినియోగిస్తామో అది నెరవేరుతుంది. సో మనం ఇప్పుడు మన సర్వ ఇంద్రియాలను శుద్ధి చేయడం కోసం మనం ఆచరణ చేస్తాం. ఎప్పుడైతే మనం జలాన్ని మన ఇంద్రియాలకి ఇలా అంటించినంత మాత్రాన వాటిలో వివేకం వచ్చేస్తుంది. ఇలా మనం 2 చేతులు, ఈ మధ్య వేలు ఉంగరపు వేలు 2 తీసుకొని ఇలా టచ్ చేసి మన ఇంద్రియాలకు స్పర్శిస్తాం. ఓం వాంగ్మై అసేస్తు. హే దేవా నా వాక్ శుద్ధిగా ఉండుగాక. ఓం నసోర్మే ప్రాణోస్తు. హే దేవా నా శ్వాస నా ప్రాణశక్తి ప్రబలమవుగాక. ఓం అక్షోర్మే చక్షురస్తు. నా ఒక వివేకం, నా కళ్ళల్లో వివేకము, నేను మంచి శుభదర్శనంలో చేయుగాక, చూడుగాక. ఓం అక్షోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం అక్షోర్మే చక్షురస్తు. ఈ చెవులలో నేను కళ్యాణకారి వార్తలే, మంచి విషయాలనే వినుగాక. నా చెవులు వివేకంగా ఉండుగాక. అంతే కదా. ఇవి ఎవరైతే పాడైతే అంత జీవితం పాడే, ఎంత శరీరం ఉన్నా ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా. అందుకే వీటిలో వివేకం తేవడం కోసం మనం ఇంద్రియ స్పర్శ మంత్రాలతోటి మనం స్పర్శిస్తాం. జలం ద్వారా వివేకంగా చేస్తాం. ఓం ఊర్వో మే ఓజో వస్తు. ఇలా ఓం బాహో మే బలమస్తు. భుజబలంతో ఉండుగాక. ఓం అరిష్టాని మేఘాని తనుస్తన్వా మే సహసంతు. ఈ విధంగా మనం ఏ పూజ కార్యక్రమాన్నైనా ఏ పుణ్య కార్యక్రమాన్నైనా ఫస్ట్ ఆచమనం ఇంద్రియ స్పర్శ మంత్రాలతో ప్రారంభిస్తాం. ఇది మన సత్య సనాతన వైదిక హిందూ ధర్మ ఆచారం. సో ఇప్పుడు మనం ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రం.
ఓం నాతో పాటు పలకండి. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. విశ్వాన్ని పాలించే ఈశ్వర, ఈ సృష్టిని సృష్టించి పోషించేవాడా, మాలోని శారీరక మానసిక వికారాలు తొలగించి భద్రపరిచే ఉత్తమమైన గుణాలను మాయందు ప్రతిష్ఠించు. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీధాముదే మాం తస్మై దేవాయ హవిషా విధేమ. ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. నా ఆత్మ బలానికి కారకుడైన ఈశ్వర, య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే. హే దేవా, ఈ విశ్వమంతా నిన్నే ఉపాసిస్తూ నీ ఆధారంగా నీ ఛాయలో నివసిస్తుంది. హే దేవా, ఎవరైతే నీ ఛాయలో నీ న్యాయ వ్యవస్థ ఆధారంగా నడుచుకుంటారో వారు ఎటువంటి దుఃఖాలు లేకుండా బలం వివేకంతో విజయాన్ని పొందుతారు, అనంత ఆనందాలను పొందుతారు. కానీ ఎవరైతే నీ ఛాయ నుండి దూరంగా వెళ్ళిపోతారో, ఎటువంటి నీ న్యాయ వ్యవస్థ ఆధారంగా నడుచుకోకుండా అన్యాయానికి లోబడి నడుచుకుంటారో వారు అనేక దుఃఖాలకు లోనై అపజయాలను పొంది దరిద్రులవుతారు. అందుకే దేవా, ప్రతిక్షణం నేను నీ శరణంలో ఉంటూ నీ న్యాయ వ్యవస్థ ఆధారంగా నడుచుకుంటూ ఉండుగాక. ప్రతిక్షణం నిన్నే స్మరిస్తూ జీవితాన్ని గడుపుగాక. ఓం యః ప్రాణతో నిమిషతో మహిత్వైకా ఇద్రాజ జగతో బభూవ ఏ ఈశే అస్య ద్విపద చతుస్పద కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం येन धौरुग्रा पृथिवीं च दृढायेन स्वसवितं येन नाकहयो अंतरिक्षे रजसो विमान कस्मै देवाय हविषा विधेम. ओम प्रजापते नत्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुहोमस्तन्नो अस्तु वयं श्यामपतयोरयिनाम्. ओम स नो बन्धुर्जनिता स विधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृता मानशान स्मृतयो धामन्न धैर्यन्त. ओम अग्नेनय सुपधाराय अस्मान्. ओम ओम अग्नेनय सुपथा राये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युद्धस्मज्जोरानमेनो भूयिष्ठान्ति नम उक्तिं विधेम. हे देवा, సనో బంధుర్జనిత, నీవు మాకు బంధువు లాంటి వాడివి. మమ్మల్ని జన్మనిచ్చి విధాత వినువు. హే దేవా, నేను నీ యొక్క ప్రకాశం లాంటి అగ్ని లాంటి ప్రకాశవంతమైన మార్గంలో సత్యమైన మార్గంలో నడుస్తూ వివేకవంతుడు విజ్ఞానవంతుడవుగాక. ఇది ఈశ్వర స్థితి ప్రార్థన ఉపాసన మంత్రం. ఇప్పుడు మనం వెలిగిస్తాం. మీ ముందు చిన్న కట్టే వచ్చి కూర్చోండి. ఎవరెవరైతే బయట ఉన్నారో కూర్చోండి. దారం ఉందా? రీల్ ఉందా అండి?
చెయ్యి అంటించాలమ్మా ఈ దీపానికి. ఓం భూర్భువస్వరగ్నివాయవాదిత్యేభ్య ఓం భూర్భువ ఓం భూర్భువస్వ ఓం భూర్భురస్వత్ర్యభుమ్నా పృథివా వరిమ్నా తస్యాస్తి పృథివీదేవజని పుష్టాగ్నిమన్నాదమన్నాద్యాయాదదే. ఓం ఉద్బుద్ధస్వాగ్ని ప్రతిజాగృహీతమిష్టాపూర్తే సంసృజేతామయం చ ఆస్మిన్ సదస్తే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానచ్చ సీదత. ఇప్పుడు 3 సమిధలు తీసుకొని ఈ 3 సమిధలు ఈ త్రిలోక బ్రహ్మాండాన్ని శుద్ధి చేయడం కోసం సంకల్పంతో ద్యులోకం, అంతరిక్షలోకం, పృథ్వీలోకాన్ని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో 3 తీసుకో. ఉండనివ్వండి, ఇప్పుడు ఉండనివ్వండి, నేను ఇస్తాను ఇవి 3 అవి పక్కన పెట్టి ఉంచండి. ఇది ద్యులోకాన్ని శుద్ధి చేయడం కోసం. మన శరీరంలో కూడా ద్యులోక, అంతరిక్షలోక, పృథ్వీలోకాలు ఉన్నాయి. 3 శరీరం 3 భాగాలుగా. దీని అంతరిక్ష లోకం, దీన్ని ద్యులోకమని, అంతరిక్షలోకమని, పృథ్వీలోకమని. మళ్ళీ తర్వాత అది వేసిన తర్వాత మీరు వేయండి. ఇది తర్వాత ఒక మంత్రంతో ఒకటి స్వాహ అని వేయండి. ఓం అయంత ఇద్మ ఆత్మా జాతవేదస్తే నిర్ధస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చ ఆస్మాన్ ప్రజయా పశుర్భిర్బ్రహ్మవర్చసేన్నాన్నాధేన సమేధయ స్వాహ ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. తర్వాత ఓం సమిదాగ్నిం ధ్రువస్య ఘృతైర్బోధాయ ధాతిథిం ఆస్మిన్ హవ్యజ్యోతన. ఓం సుసమిద్దాశూషం ఘృతం తీవ్రం జ్యోతన అగ్నయే జాతవేదసే స్వాహ. పట్టండి. ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. ఇప్పుడు అది ఓం తంత్వా సమిద్ధరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోచ హవిష్టయ స్వాహ ఇదమగ్నయే అంగిరసే ఇదన్న మమ. ఇప్పుడు పంచాకృత ఆహుతి. ఆ నెయ్యితో మీరు 5 సార్లు ఆహుతి ఇవ్వాలి నెయ్యి ద్వారా. ఓం అయం దైద్మాత్మా జాతవేదస్తే నిర్ధస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుర్భిర్బ్రహ్మవర్చసేన్నాన్నాధేన సమేధయ స్వాహ. స్వాహ అన్నప్పుడే స్వాహ అంటూ వేయాలి అందరూ. ఓం అయం దైద్మాత్మా జాతవేదస్తే నిర్ధస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుర్భిర్బ్రహ్మవర్చసేన్నాన్నాధేన సమేధయ స్వాహ ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. ఓం అయం దైద్మాత్మా జాతవేదస్తే నిర్ధస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుర్భిర్బ్రహ్మవర్చసేన్నాన్నాధేన సమేధయ స్వాహ ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. ఓం అయం దైద్మాత్మా జాతవేదస్తే నిర్ధస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుర్భిర్బ్రహ్మవర్చసేన్నాన్నాధేన సమేధయ స్వాహ ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ. ఓం అయం దైద్మాత్మా జాతవేదస్తే నిర్ధస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుర్భిర్బ్రహ్మవర్చసేన్నాన్నాధేన సమేధయ స్వాహ. స్వాహ అంటే అర్థం ఏంటంటే నేను నీకు సమర్పిస్తున్నాను. స్వాహ అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఏదైతే అంటున్నానో అది నెరవేరు కాక. ఓం హే ఈశ్వర దయానిధే భవత్కృపయానిన జపో ఉపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సదసిద్ధిర్భవేన్నః స్వాహ. ఇప్పుడు మనం జలం ద్వారా సకల నదులను, సకల దేవతలను మనం ఆహ్వానిస్తాం ఇందులో. ఇప్పుడు ఇటు నుండి ఒకసారి జలం వేస్తాం, మీరు వేయండి. ఇటు నుండి అటు, మీరు ఇటు నుండి ఇటు వేయండి. మళ్ళీ అటు ఉన్న వాళ్ళు అటు నుండి అటు వేయండి. మళ్ళీ ఇటు నుండి ఇలా మనం జలంతో ఈ యజ్ఞగుండాన్ని రక్షిస్తాం. దీంట్లో ఎటువంటి కీటకాలు వెళ్ళి స్వాహ కాకుండా ఉండాలని. ఈ యజ్ఞంలో ఇంతకుముందు పురాతన పద్ధతిలో ఈ బౌద్ధులు వచ్చినప్పుడు జీవహింసలు, జీవులని మనం వేస్తున్నారు, ఆహుతులు ఇస్తున్నారు అని ఒక చెడు ప్రచారం మొదలు పెట్టారు. కానీ యాక్చువల్లీ సత్యసనాతన వైదిక హిందూ ధర్మంలో యజ్ఞంలో ఎటువంటి హింస జరగద్దు, అది పెద్ద అరిష్టం. అందుకనే మనం జలం ద్వారా మనం దీన్ని బంధిస్తాం. ఓం అదితేను మన్యస్వ. ఇటు వేయండి. ఓం ఇటు నుండి ఇటు వేయండి. ఓం అనుమతేను మన్యస్వ. ఇటు నుండి ఇటు వేయండి. ఓం నేను వేస్తాను. ఓం సరస్వత్యను మన్యస్వ. ఓం దేవాసవితా ప్రసుభయజ్జపతిం భగాయ దివ్యో గంధర్వ కేతపు కేతన్న పునాతు వాచస్పతిర్వాచన్నః స్వదతు. తీసుకొని వచ్చాను.
ఇదమగ్నయే స్వాహా ఇదమగ్నయ ఇదన్న మమ. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదన్న మమ. ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదన్న మమ. ఓం రాష్ట్రాయ స్వాహా ఇదం రాష్ట్రాయ ఇదన్న మమ. ఆ బ్రహ్మ నలువైపులా దృష్టి గలవాడు బ్రహ్మ. కానీ 4 తలలుంటాయని కాదు బ్రహ్మకి. యాక్చువల్లీ చాలామంది తలలు సృష్టించాడు. ఈ సృష్టి నలువైపులా వ్యాపించి ఉంది. ఆ ప్రతి వైపు ఆ బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. కాబట్టి 4 తలలు కలవాడు వివేకవంతుడు అని బ్రహ్మదేవుని అన్నారు. ఆ విధంగా ఆయనకి ఇంకొక పేరు ఏంటంటే బృహస్పతి అని కూడా ఆ బ్రహ్మకి పేరు. ఇంకొక పేరేంటంటే ఆ బ్రహ్మకి ప్రజాపతి అని కూడా పేరు. ఆయన ప్రజల్ని రక్షించేవాడు, అందుకే ప్రజాపతి స్వాహ. ఇవన్నీ ఆ ఈశ్వరుని స్వరూపాలే. ఇప్పుడు మనం శివ సంకల్ప మంత్రం ఉచ్చరిద్దాం. మీరు అందరూ వినండి. నేను ఉచ్చరిస్తూ ఉంటే పలికినా పలకకపోయినా వింటే మన ఒక వివేకం జాగృతం అవుతుంది. ఓం యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. వేయండి స్వాహా. మీ దగ్గర ఉన్న సమిధలు వేయండి. ఓం యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. లాస్ట్కి తన్మే మనః శివ సంకల్పమస్తు అని వేయండి. ఓకే. ఓం ఏన కర్మణ్యపశో మనిషినో యజ్జే కృణవంతి విదతేషు ధీరాః యద పూర్వయక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓం ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహతమమృతేన సర్వం ఏన యజ్జత్తాయతే సప్తహోతా తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓం యత్ ప్రజ్ఞానముచ్చేతో ధృతిచ్చః యజ్జ్యోతిరంతరమృతం ప్రజాసు యస్మిన్ రుచః కించన్ కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓం యస్మిన్ రుచః సామ యజుంసి యస్మిన్ ప్రతిష్ఠితా రతనా భావివారా యస్మిన్ చిత్తం సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. అర్థం ఏంటంటే యస్మిన్ రుచ సామ యజుంసి యస్మిన్ ప్రతిష్ఠిత రతన భావివారా. దీంట్లోనే యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, దీంట్లో సకల జ్ఞానం ఉంది, వేదాల జ్ఞానం. ఎప్పుడైతే మనిషి ఇతరత్రల భోగాల వెంబడి పోకుండా ఉంటాడో అప్పుడు ఆయన జ్ఞానం ఆటోమేటిక్, వేద మంత్రాలు ఆటోమేటిక్ ఆయనలో వేద జ్ఞానం ప్రజ్వలితం అవుతుంది. అందుకే మనం అంటున్నాం యస్మిన్ రుచ సామ యజుంసి యస్మిన్ ప్రతిష్ఠిత రతన భాగర. దీంట్లోని రత్నాలు ఉన్నాయి, దీంట్లో సకలం ఉంది అని అంటున్నారు ఈ మంత్రం. అందుకే నేను ఎప్పుడు నాలోనే అన్ని ఉన్నాయి, నేను ఎప్పుడు సకల శివ సంకల్పంతో ఉండుగాక దేవా అని. సో ఇటువంటి ఆధ్యాత్మిక దృఢత్వంతో ఎవరైతే ధైర్యంతో ఉంటారో ఆధ్యాత్మికంతో కలవాళ్ళే ధైర్యవంతులు కాగలరు. మనం చూస్తున్నాం ఇప్పుడు జాబులు లేవని, జాబులు పోయాయని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. శాలరీ లేదని. అరే ప్రాణం ఉంటే చాలు, ఎంతైనా సంపాదించవచ్చు, అందరి సకల ఇంద్రియాల్లో అంత వివేకం బలం ఉంది, కానీ ధైర్యం లేదు. మానవుడు ధైర్యం ఎందుకు లేదు? ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు యజ్ఞాలు లేవు కాబట్టి. ఆధ్యాత్మికత ఎవరైతే లేరో, ఈ సృష్టిని ఎవరో చూస్తున్నారని అని అనుకోరో వాళ్ళు తప్పులు చేస్తారు, బాధలు అనుభవించి చనిపోతున్నారు. అందుకే ఆస్తికులు కావాలి. నాస్తికులు అంటే నా ఆస్తి అనుకుంటాడు, ఏమీ లేదు అని అనుకుంటాడు వాడు. దేవుడు లేడు, ఏం లేదు అనుకున్నవాడు ఏం చేస్తాడు? ఎవరు చూస్తలేరంటే తప్పు చేస్తారు. ఆ దేవుడు ఎవరైతే చూస్తలేరని అనుకుంటారో వాళ్ళు కూడా తప్పులు చేసి కటకటాల్లో పోతారు. కానీ ఆస్తికులు అంటే అస్థి. అరే ఈ బ్రహ్మాండం ఉంది, దీని వెనుక ఒక దివ్యమైన శక్తి పనిచేస్తుంది, అదే ప్రతిక్షణం వర్షాన్ని కురిపిస్తుంది, గాలిని వీస్తుంది అని ఎవరైతే అనుకొని నడుచుకుంటారో అతని న్యాయ వ్యవస్థ ఆధారంగా వాళ్ళు ధైర్యంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు పాలు కాకుండా. అందుకే అందరూ ఆస్తికులు కావాలి, నా ఆస్తికులు కావద్దు. అందుకే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ప్రతి ఇంట్లో జరగాలండి. ఫేస్బుక్ మిత్రులు దీన్ని షేర్ చేయండి. సత్య సనాతన వైదిక హిందూ ధర్మకి జై అనండి. ఓం సుషారతిరశ్వన్నీవ యన్మనుష్యాన్ని నియతే భిషభిర్వాజేనైవ ప్రతిష్టం యదచీరం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. తన్మే మనః శివ సంకల్పమస్తు.
ఇప్పుడు ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ అన్నీ మీరు అది వేయండి, మీరైతే నెయ్యి వేయండి, ఇది అది అన్నీ వేయండి, అందరూ అన్నీ కొంచెం కొంచెం వేయండి. ఇప్పుడు మనం యాక్చువల్లీ మనం ఎలా వేస్తామంటే ఇది ఇలా ఈ 2-3 వేళ్ళతోటి ఈ 3 వేళ్ళతోటి ఇలా వేస్తాం చిటికెడు. ఇది సమర్పణ దేవునికి, దీని సమర్పణ అంటారు. కానీ కొందరు మనం చూస్తుంటాం ఇది ఇలా వేయద్దు, ఇది భిక్ష. ఇది యాక్చువల్లీ మెటల్ కొంచెం తడిగా ఉన్నట్టున్నాయి. ఓకే, ఎప్పుడు కూడా దేవునికి మనం పూలైనా పుష్పాలైనా ఇక్కడ గుళ్ళో అక్కడ ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఎలా సమర్పిస్తాం, ఇలా సమర్పిస్తాం. దీన్ని సమర్పణ అంటారు. దిస్ ఈజ్ ఫర్ బెగ్గర్. మనం ఆ దేవునికి భిక్షగాళ్ళం కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి ఇలా సమర్పణం చేయాలి. ఏదైనా మనం యజ్ఞంలో కూడా ఆహుతి వేసేటప్పుడు అరిచేయి ఆకాశం వైపు ఉండాలి, అరిచేయి ఆకాశం వైపు ఇలా సమర్పణ చేయాలి. యాక్చువల్లీ భిక్షవానికి వేసేటప్పుడు చెయ్యి ఎలా ఉంటుంది, లోపలికి ఉంటుంది ఇలా. కానీ దేవునికి మనం ఇలా సమర్పణ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఎక్కడైనా. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ. కొంచెం కొంచెం వేయండి, లేకపోతే ఈ టాబ్లెట్ వేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇది కూడా ఒక అగ్ని. దీంట్లో కూడా ఒక అగ్ని ఉంది, ప్రజ్వలితం అవుతూ ఉంటుంది ప్రతిక్షణం. దీంట్లో ఏ విధంగా అయితే ఒక్కసారి వేసేసి ఇది ఆరిపోతుందో, దీంట్లో కూడా ఎక్కువ వేసేసి ఇది కూడా ఆరిపోతుంది. దీనికి ఏవైతే ఆరిపోయే టైంలో మనం ఇలా టాబ్లెట్లు వేస్తామో దీంట్లో కూడా ఆరిపోకుండా టాబ్లెట్ వేస్తూ ఉంటారు. కానీ టాబ్లెట్ వేసుకునే పరిస్థితి తీసుకురావద్దు, వేసేటప్పుడే కొంచెం కొంచెం వేయాలి. ఇక్కడైనా ఇది కూడా అగ్ని, ఇది కూడా అగ్ని, యజ్ఞాగ్ని. ఓం జ్యోతి సూర్య సూర్య జ్యోతి స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజు ఉషేంద్రవత్యా జుషానో సూర్యవేతు స్వాహ. ఈ సకల ప్రాణికోటికి ఆధారమైన సూర్యదేవునికి మనం ఈ సమర్పితం చేస్తున్నాం. స్వాహ. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ. కూర్చోమ్మా. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ. ఇప్పుడు నిశ్శబ్దంతో మనం వేస్తాం. ఓం స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజురాత్రేంద్రవత్యా జుషానో అగ్నిర్వేతు స్వాహ. మీ దగ్గర ఉన్న సమిదలు, పెద్ద పెద్ద సమిదలు కూడా వేయండి అమ్మ, మీరు స్వాహ అంటూ వేయండి. ఓం భురగ్నయే ప్రాణాయ స్వాహ. ఇదమగ్నయే ప్రాణాయ ఇదన్నమమ. ఓం భువర్వాయవే అపానాయ స్వాహ. ఒక్కొక్కటే వేయండి, స్వాహ అన్నప్పుడే వేయండి. ఓం భువర్వాయవే అపానాయ స్వాహ. ఇదం వాయవే అపానాయ ఇదన్నమమ. మనం దీంట్లో 108 రకాల వనమూలికలు వేస్తున్నాం. స్వాహ అన్నప్పుడు వేయండి అని. యాక్చువల్లీ దీంట్లో 108 రకాల వనమూలికలు ఉంటాయి. వీటిలో ఎటువంటి సామర్థ్యం అంటే సకల వ్యాధులు నయం చేసే సామర్థ్యం ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మనం అగ్నిలో వేస్తామో ఇది గాలిలో కలుస్తుంది. గాలి ద్వారా లోపల ముక్కు ద్వారా వెళ్ళి ప్రతి కణానికి అందుతుంది. దాంతో ఏ వ్యాధులు రాకుండా ఆస్తమా, దమా, పారలైసిస్, సోరియాసిస్, ఆర్థరైటిస్, బ్రెయిన్ హెమరేజ్, బీపీ, షుగర్ ఇవి రాకుండా ఔషధ గుణాలు ముందే ఇన్సులిన్ సమదా స్థితిలో, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేకుండా ఈ ఔషధ గుణాలు చూస్తాయి. అందుకే వైజ్ఞానికంగా మనం యజ్ఞం చేస్తాం. ఈ వైజ్ఞానిక పద్ధతులు నేడు అమెరికా, రష్యా, జపాన్ ఈ దేశాలన్నీ యజ్ఞం చేస్తున్నాయి. భారతీయ వైద్య సత్య సనాతన వైదిక హిందూ ధర్మ సంస్కృతిలో వస్తున్నాయి. ప్రపంచమంతా రావాల్సిందే. రష్యా శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే 1 తులం ఆవు నెయ్యి మనం అగ్నిలో వేస్తే 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు వాళ్ళు. సో దాంతో మనం ఆక్సిజన్ కొరత లేకుండా, ఈ ప్రకృతిలో ఆక్సిజన్ కొరత లేకుండా మనం యజ్ఞం చేసి ఆక్సిజన్ తగ్గిపోకుండా మనం కాపాడవచ్చు. అందుకే యజ్ఞోవై శ్రేష్టతమం కార్యం అన్నారు మన పూర్వీకులు, ఋషులు, మునులు. ఎవరైతే యజ్ఞం చేస్తారో యజ్ఞ కార్యం శ్రేష్టమైనది అన్నిటికెల్లా. ఇదే పరోపకార కార్యం. దాన ధర్మాలు లేకపోయినా చేయకపోయినా మీరు ఇంట్లో ఉండి ఈ ఆహుతి వేస్తే ఈ గాలి ఎన్నో జీవరాశులకు అంది ఆ పుణ్యఫలం మీకు లభిస్తుంది.
మనం చూస్తే భోపాల్లో వాయు దుర్ఘటన జరిగింది, కావాలని చేశారు. అది ఒక అమెరికా ఇక్కడ కుట్రతో ఒక ప్రయోగం చేసింది. ఈ మిథలైజా సైనైడ్తో ఎంతమంది చనిపోతారనే ఉద్దేశంతో, ఎంత ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో భోపాల్లో వాయు దుర్ఘటన కావాలని చేశారు. కానీ ఏ ఇంట్లో అయితే 3 ఇళ్ళు రోజు యజ్ఞం చేసేటివి, ఆ ఇంట్లో పరిశోధకులు చెప్పింది ఏంటంటే ఆ ఇంట్లో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అసలే జరగలేదు. ఆనాడు చాలా పెద్ద వార్త అయింది అది. సో అది యజ్ఞం యొక్క, ఎక్కడైతే యజ్ఞము అనే యజ్ఞం శుద్ధ గాలి ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి విషవాయువులు రానే రావు, ఎటువంటి విష ప్రకృతి, ఎటువంటి విష వికారాలు రావు, విషవాయువులు ప్రభావం కూడా పడదు. అది భోపాల్ ఒక ఉత్తమ ఉదాహరణ. పరిశోధకులు చెప్పారు, అవును నిజమే, అన్ని ఇళ్లలో ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు జరిగాయి, కానీ ఈ ఇంట్లో యజ్ఞం రోజు చేసే వాళ్ళట ఆర్య సమాజ కుటుంబీకులు వాళ్ళు. సో ఆ ఇంట్లో అస్సలే ఎటువంటి నష్టాలు జరగలే. అది అందుకే ప్రతి రోజు కాకపోయినా నెలకొకసారి, వారానికి ఒకసారి, సంవత్సరానికి 2-3 సార్లు అయినా ఇంట్లో అయితే యజ్ఞం జరుగుతుందో ఆ ఇంటిని హోం అని పిలుస్తారు. ఏ ఇంట్లో అయితే హోమం జరుగుతుందో ఆ ఇంటిని హోంగా పిలిచేవారు పూర్వం. ప్రతి ఇంట్లో పూర్వం యజ్ఞం జరిగేటి, కానీ బ్రిటిష్ వాళ్ళు యజ్ఞం బదులు ఛాయ్ తాగడం తెచ్చారు. యజ్ఞం చేసే టైంలో ఛాయ్ తాగమని ఛాయ్ తీసుకొచ్చారు. ఈ విధంగా మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఈ వైదిక పద్ధతిని, ఈ హోమ పద్ధతికి దూరం చేసి అందరూ ఛాయ్ కాఫీలలో పడి యజ్ఞం చేసే టైంలో ఛాయ్ కాఫీలు చేయడం, మిగతా ఎన్నెన్నో వింత కార్యక్రమాలు చేస్తున్నారు. సో అందుకే యజ్ఞం చేయాలి. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహా, ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువస్వరగ్నివాయవాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యః స్వాహా, ఇదమగ్నయ ప్రాణాపాన వ్యానేభ్యః ఇదం నమః. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం స్వాహా. ఓం యా మేధాం దేవగణః పితరశ్చ ఉపాసతే తయా మామధ్యమేధాయాగ్నే మేధావినం కురు స్వాహా. ఇలా చిటికెడు కొంచెం వేయాలి. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహా. ఓం అగ్నేనయ సుపథారాయ అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుద్ధస్మజ్జుహురానమేనో భుయిష్టాంతి నమ ఉక్తిం విధేమ స్వాహా. ఓం యదంగదాసుచేతమగ్నే భద్రం కరిష్యసి తవేత్తత సత్యమంగిరః స్వాహా. హే దేవ, ఎవరైనా మహనీయులు అవుతున్నారు, ధనవంతులు అవుతున్నారు, పరోపకారం, దానగుణ సంపన్నులు ఏదైనా దానగుణ సంపన్న కార్యక్రమాలు పరోపకారం చేస్తున్నారంటే దానికి నీవే మూల కారణం దేవా అని వేదమంత్రం చెప్తుంది. ఓం ఉపత్వాగ్నే దివే దివే దోషావస్థా ధియో వయం నమో భరంత ఏమసి స్వాహా. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుద్ధస్మజ్జురానమేనో భుయిష్టాంతి నమ ఉక్తిం విధేమ స్వాహా. ఓం స్వస్తి న ఇంద్రో వృతస్రవాః స్వస్తి న పూషః విశ్వవేదా స్వస్తి నాస్తక్షర్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. స్వాహా. ఓం ఉత్తిష్ట బ్రహ్మణస్పతే దేవాన యజ్ఞేన బోధయ ఆయుప్రాణం ప్రజాపశుం కీర్తిం యజమానం చ వర్ధయ స్వాహా. ఏం చెప్తున్నాయి వేదాలు? మిగతా ధర్మాలు ఏవేవో చెప్తున్నాయి, కానీ సత్య సనాతన వైదిక హిందూ ధర్మ వేదాలు ఏం చెప్తున్నాయి అంటే ఉత్తిష్ట బ్రహ్మణస్పతి, హే మానవుడా లే, నిలబడు, హే జ్ఞానవంతుడా, నీలో ఉన్న జ్ఞానాన్ని వెలిగితి, దైవత్వ గుణాలను వెలిగితి, యజ్ఞ కార్యక్రమాలు చెయ్యి, యోగా చెయ్యి, ధర్మానుష్ఠానాలు చెయ్యి. నువ్వు రత్న సంపదని పెంచుకో, ఐశ్వర్య సంపదని పెంచుకో, పశు సంపదని పెంచుకో, ఆరోగ్య సంపదని పెంచుకో, యజమాని అవు, యజమానంచ వర్ధయ స్వాహ. ఓం ఉదానం తే పురుషనావయానం జీవాతుం తే దక్షతాతిం కృణం. ఇంకేమంటున్నాయి? హే మానవుడా, ఎప్పుడు మంచి కార్యాలు చేస్తూ వెళ్ళు, దిగజారిపోకు, అస్సలే చేస్తూ వెళ్ళు, నిన్ను నేను ఒకరోజు ఉత్తమ స్థితికి తీసుకెళ్తాను అని అంటుంది. అందుకే ఇంకొకటి ఏమంటుంది?
ఓం కృతం మే దక్షిణే హస్తే జయో మే సవ్య ఆహితః గోజిత్ భూయా సమస్వజిత్ ధనంజయో హిరణ్యజిత్ స్వాహ. అంటే నా కుడి చేతిలో బలం ఉంది, ఎడమ చేతిలో విజయం ఉంది. నేను ఎప్పుడైతే కుడి చేతిలో బలం అనే మ్యాజిక్ స్టిక్ పట్టుకుంటానో అప్పుడు నా ముందు పశు సంపద, ఐశ్వర్య సంపద, రత్న సంపద లైన్ కట్టుకొని నిలబడతాయని ఈ సంకల్పం చెప్తుంది. అలా ప్రతి ఒక్కరిలో వేద మంత్రాల ద్వారా సంకల్పం జాగృతం అవుతుంది. ఇలా యజ్ఞం ద్వారా వేద మంత్రాలు ఉచ్చరిస్తే చాలా మంది చూస్తూ ఉంటే వేరే వేరే మంత్రాలు ఉచ్చరిస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు నేడు, కానీ ఏదైతే అవసరమో వేద మంత్రాలు ఉచ్చారణ లేదు, చెప్పరు. సో అందుకే ప్రతి ఒక్కరూ ఇలా వివరించి చెప్పి సామాన్య మానవుడికి ఏంటి నిజమేంటి తెలియపరచండి. ఇలా సత్య సనాతన వైదిక హిందూ ధర్మం యజ్ఞం ద్వారా జాగృతం అవుతుంది వాళ్ళ జ్ఞానాగ్ని. నేనైతే అనుభవంతో చెప్తున్నాను, ప్రతిరోజు యజ్ఞం చేస్తాను. యాక్చువల్లీ ఈ యజ్ఞాగ్ని వల్లనే నా జ్ఞానాగ్ని జాగృతమైన అయిందని ఇంత ఖచ్చితంగా చెప్పగలను. అందుకే ప్రతి ఒక్కరు యజ్ఞం చేయండి. ఓం ఆనో భద్రాః కృతవో యంతు విశ్వతో దగ్ధాసో అపరితాసో దిపదః దేవానో యథా సద్మిధృదే అసన్న ప్రాయువో రక్షితారో దివే దివే స్వాహా. హే దేవా, మాకు మంచి ఆలోచనలు సహకరించుగాక. మా అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండి పుణ్యకార్యంలో ఎటువంటి వికారాల పట్ల వెళ్లకుండా అన్ని ఆలోచన మాకు అనుకూలంగా ఉండి మమ్మల్ని వివేకవంతులు జాగృతవంతులు చేయుగాక. స్వాహ. ఓం విష్ణుః కర్మాణి పశ్యతః యతో వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్జస్సకాః. స్వాహ. ఏమంటుంది ఇంకా వేద మంత్రాలు? హే మానవుడా, నువ్వు విష్ణు కర్మలను చూడు, విష్ణు కర్మలను విష్ణు లాంటి కర్మలు నువ్వు చేస్తే రాముడు కృష్ణుడు సకల దేవతలు నీకు మిత్రత్వంతో ప్రకృతి అడుగ నీతో మిత్రత్వం చేస్తుంది అని చెప్తున్నాడు. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష భూమిం విశ్వతో వృత్తెత్తి. ఆ ఈశ్వరుడు ప్రతిక్షణం 1000 కళ్ళతో చూస్తున్నాడు. అతనికి 1000 చేతులున్నాయి. సామర్థ్యం కల ఈశ్వరుడు అన్ని లేనట్టు ఈ ప్రపంచాన్ని గుర్తించకుండా నడిపిస్తున్న వానికి మేము మా సకలం సమర్పితం చేస్తున్నాం. స్వాహ. ఓం సూర్యాచంద్రామసావివ పునర్దతాగ్నతా జానతా సంగమే. హే దేవా, మేము సూర్యుడు లాంటి చంద్రుడు లాంటి ప్రకాశవంతమైన మార్గం వెళ్ళుగాక. ఆ సూర్యుడు చంద్రుడు అంత ప్రకాశం ఇచ్చిన ఏం కోరుకోవట్లేదు, నిస్వార్థపరమైన ఈ పంచప్రకృతి చేస్తుంది. కాబట్టి నేను కూడా నా వంతు నేను కూడా సూర్యుడు, అప్పుడు నా సూర్య స్వయం ఒక్కరు నా జీవితంలో రావాలని సంకల్పంతో ఈ యజ్ఞం చేస్తాం. ఓం స్వాహ. సమితలు తడి ఉన్నట్టున్నాయి, కొంచెం ఏదైనా పెద్ద సమిత ఇవ్వండి కలవడానికి చేయడానికి. పొడుగుది ఉందా? ఓకే, కొంచెం కొంచెం వేయండి. అయిపోయింది ఇక 10. ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః స్వాహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
యాక్చువల్లీ సమిధలు కూడా స్వాహ. ఓం భూ తత్సదేవస్య ధియో యో న ప్రచోదయాత్. నా ప్రాణాధార, మా ప్రాణాధార దుఃఖాన్ని తొలగించేవాడా, వాళ్ళ జీవితంలో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు, మా స్వామీజీ కూడా ఉంటారు చాలా మంది, కానీ సకల వేద మంత్రమైన వేద మంత్రం ఏది గాయత్రి మంత్రం. కాబట్టి అందరూ గాయత్రి మంత్రం ఉపాసన చేయాలి, గాయత్రి మంత్రం ఉచ్చరించాలి. తప్ప ప్రొడక్టివిటీ ఉంటుంది. పొద్దున ఎవరైతే ఏదైతే ఉచ్చరిస్తారో అలాగే అయిపోతారు ఉంటుంది జీవితాంతం. ఉన్నట్టున్నాయి మొత్తం తడి. నేను తెచ్చిన ఇవి వేరే. త్ర్యంబకం యజ, దాని స్థితి పరిపక్వం, సుగంధితం ఉంటుంది, పగిలిపోయి సుగంధితం వెదజల్లుతుంది. ఎప్పుడు పడినప్పుడు. మేము కూడా ఉర్వారుకం ఇవ బంధన, అయితే దాని తీగానే బంధం నుండి వేరుపడిందో కూడా నా జీవితంలో అనేక బంధాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభ మోహాలు ఉన్నాయో, నేను కూడా వాటి నుండి ఆ బంధాల నుండి పరిపక్వం సుగంధితం అవుగాక ఉర్వారుకం ఇవ బంధన. ఆ విధంగా ఆ బంధాల నుండి ముక్తుడు ఉన్నవాడే, బీపీ షుగర్ లేకుండా ముక్తుగా ఉన్నవాడే విద్యాలయాలు, విద్యకు క్షేత్రాలు విద్యను కూడా ఆధ్యాత్మిక విద్య. అందుకే ప్రతి అనబడే జ్ఞానులు ప్రతి ఒక్కరూ తప్పకుండా జ్ఞానాల్ని పంచాలి. జ్ఞానాన్ని పంచినప్పుడే సత్య సనాతన వైదిక తప్పకుండా అందరూ వాళ్ళలో జీవిత సామర్థ్యం పెరుగుతుంది అందరిలో. కాబట్టి రాష్ట్రీయ ప్రార్థనతో మనం ఇప్పుడు ఆహుతి ఇవ్వబోతున్నాం. ఓం హోయ్ చుట్టూ తిరగాలి పరిగ్రహం. ఓం देव सर्वव्यापी महेश्वर यो गुरु सर्वदेवानां श्री शिवाय नमो नमः. शुचौ देशो समासीनो यतावत् कल्पिता संजितेन्द्रियोजित प्राण चिन्तयेत शिवमव्ययम् यत्पुण्डरीकान्तरसन्निविष्ट स्वतेजसा व्याप्तनो भोवकाशम् अतीन्द्रिय सूक्ष्ममनन्तमादध्यायत् परानन्दमोकारमीशम् वेदान्तसार सर्वस्व ज्ञान विज्ञानमेव च अहमात्मा निराकार सर्वव्यापी स्वभावत
जीवात्मा परमात्मेति चिंता भीति विवर्जित सर्व दुःख विहीनात्मा वैदेही मुक्त एव स आत्मैव परमात्मास्ति आत्मैव परमो गुरु तस्मात् वेदांत परित्यज्य अभिन्नत्वात् सुखी भव स्वयं ब्रह्मा स्वयं विष्णु स्वयं शंभु स्वयं गुरु स्वयं विश्वमिदं सर्व तस्मादन्यं किंचन मय्येव सकल जात मयि सर्व प्रतिष्ठितं मयि सर्वलये याति तद्ब्रह्मद्वयमस्म्यहं सर्वव्यापारमुत्सृज्य अहं ब्रह्मोति भावय अहं ब्रह्मोति निश्चित्य त्वहं भाव परित्यज अहं ब्रह्मोति व्याख्यातबोधो यावत् दृढ भवेत् समाधि सहितस्तभ्यास पठनादिकम् आदिमध्यान्तमुक्तोऽहं न बद्धोऽहं कदाचन स्वभाव निर्मल शुद्ध इति मे निश्चिता निर्मलो निर्विकल्पोऽहं निश्चलोऽहं निरन्तरं निर्विकारो नित्यपूतो निर्मोहो निस्पृहोऽस्म्यहं सर्वप्रकाशरूपोऽस्मि विवेकोऽस्मि शिवोऽस्म्यहं षड्विकारविहीनोऽस्मि कामादिरहितोऽस्म्यहं नैनं चिन्दन्ति शस्त्राणि नैनं दहन्ति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत न जायते मृतवा कदाचित् नाय भूत्वा भवितावान् भूय अजो नित्यशाश्वतोऽय पुराणो हन्यते हन्यमाने शरीरे यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे मी भक्ताचा सारथी होईन दुष्ट सर्वसहारीन मी ब्रह्मानंद परिपूर्णावतरलो पृथ्वीवरी मी धर्माचाच पक्ष घेईन अधर्मगुणास दळीन संगीतया ते खेडीन धर्मरक्षाय कारणी मी सच्चिदानंद रूपी आत्मा निजात्मा तोची परमात्मा नित्य शुद्ध बुद्ध पूर्ण मुक्तात्मा सर्व समर्थ सर्वव्यापी म्या चालविला सूर्य चाले म्या बोलविला वेद बोले म्या हालविला प्राण हाले प्राणी मात्री सर्व विश्वाचा शास्ता बराकर गुरु परमात्मा मीच करता भरता सहर्ता सर्वस्थळी सर्वदा आत्मबुद्धी निश्चयाची तोची दशा मोक्ष श्रीची अहमात्मा हे कधी विसरू नये सर्व सुखाचा आराम निज हृदयी आत्माराम भजावे सप्रमेते स्थायी लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय येषमीदिवरश्यामो हृदयस्थो जनार्दन देहबुद्धयतु दासोऽहं जीवबुद्धयत्वदशक आत्मबुद्धयत्वमेवाह इति मे निश्चितामति रामा तव दास दास मनवी माते कशाचे भय रामा मे जाई न जास्तडी सुखधना होईल तेथे जय रामाया भुवनत्रय तुझ विन नाही तुझा तारक रामा तू सकलार्थ पूर्ण करशी तू तात मी बालक तू सेवे मी सेवक योग्य नाथे तू गेय मी गायक तारी माते साई जडाता जगी तुझी रामा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधू च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव सर्वजस्त्व परेशस्त्व तथा संपूर्ण शक्तिमां वेदैः समर्थयत् तद्ब्रह्मत्वधारयत् वीर्यत्वं च बलत्वं च तेजस्त्वं च यशस्तथा तैरस्तैरज पावित्र्यः स्वातन्त्र्यं त्वामसि स्वयं बीजं त्वं सर्वशक्तीनां सर्वशक्तिस्वरूपकः सर्वशक्तीश्वर सर्वशक्त्याश्रय सत् त्वमेव करुणा सिन्धु रक्षकोऽसि त्वमेव मे न प्रवर्तय पापानि प्रवृत्तानि निवारय आत्मा त्वं गिरिजामदि सहप्राण शरीरगृह विषयभोगाते रचना निद्रा समाधी स्थिती सदा सर्वदा योग पूजा घडावा तुझे कारणी देह माझा पडावा उपेक्ष नको शक्तिवंता समर्था जगन्नायका मागणे हिची आता ज्या ज्या स्थळी हे मन जाय माझे त्या त्या स्थळी हे निजरूप तुझे मी लावितो मस्तकच्या ठिकाणी तेथे तुझे सद्गुरु पाये दोन्ही उपासनेला दृढ चालवावे भूदेव संतास सदा नमावे सत्कर्म योग वय घालवावे सर्वमुखी मंगल बोलवावे बलोपासना नित्य नेमे करावे बडे आंगडे विश्वकीर्ती भरावे जिथे शक्ती युक्ती तथा ईश भक्ती तिथेच मिळे देह देशाची मुक्ती जिये भूमी माझी तुझा जन्म झाला जिने पोसनी पिंड हा वाढविला शरीरुनी बाहेर असे थोर झाले तुवा पाणी जोडीला ते वेळे पुण्योयम भरतो वर्षो हिंदुस्थान प्रकीर्तितम वरिष्ठम सर्व देशानां धन धर्म सुखम प्रदान मातृभूमी पितृभूमी कर्मभूमी सुजान्मनां भक्तमर्यति देशे सेव्यताने धनैरति अभयं सत्वं सिद्धिर्जानं प्रतिवस्ति दानं दमं च यज्ञश्च स्वाध्यायस्तपार्जवं सर्वधर्माणां हिन्दुधर्मोऽयमुच्यते रक्ष प्राचारणीयश्च सर्वलोकाहितैषणी दीर्घमायु सदारोग्यं कोशबुद्धिर्बलोन्नति मामास्तु नित्यमानन्तपुष्कलितमनं संकल्पं च ईश्वरी बारमनं कोरुకుంటాం
తేజస్సుని దీర్ఘాయుష్ని ఈ సకల పుణ్యకార్యాలు మనం ఆ ఈశ్వరుని కోరుకుంటాం. ఇలా అందరూ చేతులకు అద్దుకొని ఇలా రాసుకొని ఇలా సువాసన తీసుకోండి. తేజోవసి తేజో మయిదేహి, హే దేవాను ప్రకాశవంతుడి నాలో ప్రకాశాన్ని నింపు. వీర్యమసి వీర్యం మయిదేహి, హే సంకల్పవంతుడా వీర్యవంతుడా నాలో అపారమైన తేజస్సు ఓజస్సుని ప్రతిష్ఠించు. ఓం బలమసి బలం మయిదేహి, హే బలవంతుడా నా జీవితంలో బలాన్ని. ఓజోశోజో మైదేహి, ఓం మన్యురసి మన్యుం మైదేహి, హే దేవా మానసిక వికారాల పట్ల అత్యంత హీనమైన భావన కలవాడిని నా జీవితంలో కూడా మానసిక వికారాల పట్ల అత్యంత హీనమైన భావనని కలిగించు. మన్యురసి మన్యుం మైదేహి. ఓం సహోసి సహో మైదేహి, హే దేవా నాలో అత్యంత సహనాన్ని పెంపొందించు. ఓం ధైర్యమసి ధైర్యం మైదేహి, ఓం శౌర్యమసి శౌర్యం మైదేహి, ఓం పుణ్యమసి పుణ్యం మైదేహి, ఓం భాగ్యమసి భాగ్యం మైదేహి, ఓం త్యాగోసి త్యాగం మైదేహి, ఓం సత్యమసి సత్యం మైదేహి, ఓం పుణ్యమసి పుణ్యం మైదేహి, ఓం ధైర్యమసి ధైర్యం మైదేహి, శౌర్యమసి శౌర్యం మైదేహి. ఇది దేవయజ్ఞం. దీన్ని దేవయజ్ఞం అంటారు. ఇంకొకటి బ్రహ్మయజ్ఞం అని ఉంటుంది. మనం జలంతో ఆచమనం ఉదయం సాయంత్రం సంధ్యావందనం అంటారు, దాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. అది కూడా ప్రతిరోజు చేసుకోవాల్సింది. ఇది అప్పుడప్పుడు దైవ కార్యాలు, దీని దేవయజ్ఞం అంటారు, దాని బ్రహ్మయజ్ఞం. లోపల ఉన్న బ్రహ్మశుద్ధి కోసం, బ్రహ్మ జాగృతం చేయడం కోసం బ్రహ్మని మనం బ్రహ్మయజ్ఞం చేస్తాం. జలం ఆచమనం కొన్ని మంత్రాలు ఉంటాయి, దానికి అదొక విధి ఉంది బ్రహ్మయజ్ఞం. ఇది దేవయజ్ఞం. అగ్ని అనుష్ఠానంతో చేసేది బ్రహ్మయజ్ఞం. ఇది దేవయజ్ఞం. ఇది దేవయజ్ఞం. సో ఏ దేవా నాలో అగ్ని లాంటి తేజస్సును, వాయువు లాంటి వేగాన్ని, జలము వంటి శీతలతత్వాన్ని, ఆకాశం లాంటి విరాట హృదయాన్ని, పృథ్వీ లాంటి అపార ధైర్యాన్ని నా జీవితంలో ప్రతిష్ఠించు. ఓం ధ్యౌ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆకాశ శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఎందుకు శాంతి అంట? ఇది మూడు శాంతిగా ఉండడం కోసం గుళ్ళు అయినా ఎక్కడైనా ఎందుకు ఇది మూడు శాంతి ఉండే జీవితం శాంతి. ఇది ద్యూలోకం, దీంట్లో గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి. ఇవి శాంతి ఉండాలి, మంచి వినాలి, మంచి మాట్లాడాలి, మంచి చూడాలి. ఇది అందుకోసమే ఇది గ్రహాలు నక్షత్రాలు ఇవి బాగుండాలి. ద్యోలోకం మెడ నుండి నాభి వరకు ఇది అంతరిక్ష లోకం. దీంట్లో వాయువు ఉంది, అగ్ని ఉంది, జలము ఉంది. దీంట్లో ఇది అంతరిక్ష లోకం. అందుకే ఇది శాంతి ఉండాలి. ఇది డైజెస్టివ్ సిస్టమ్, ఇది శాంతి ఉంటే జీవితం బాగుంటుంది, హాస్పిటల్ వెళ్ళకుండా. మళ్ళీ నాభి నుండి కాళ్ళు ఈ మంచి మార్గంలో శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తాయి. అందుకే ప్రకాశవంతమైన మార్గంలో నడిపించాలని మూడోసారి శాంతి అంటాం. ఇది తప్పుదారిలో పోతే ఇక కథమే. హాస్పిటల్ గుడికి వెళ్ళకుండా, టెంపుల్కి వెళ్ళకుండా బీర్ బార్ షాప్కి తీసుకువెళ్తే ఇవి ఇక జీవితం కథమే కదా. అందుకే మనం 3 సార్లు శాంతి అంటాం. ఎందుకు? ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. నమస్తే అందరికీ. ఓం. చాలా మంచిగా జరిగింది ఈ పుణ్యకార్యం. ఇలాగే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో హోమం చేసి, యజ్ఞం చేసి పరోపకారం చేయండి. ఎవరైతే పరోపకారం చేస్తారో వాళ్ళే ప్రశాంతతని పొందుతారు. ఇది ఉత్తమమైన పరోపకారం. ఈ గాలి మొత్తం షిర్పూర్ వ్యాపించింది. కేవలం మనిషికి కాదు, ప్రతి జీవికి మేలు జరుగుతుంది. ఈ ఔషధతాలు, ఈ ఆక్సిజన్ ఎంతో. ఇప్పుడు ఒకవేళ 1/2 కిలో 1/4 కిలో నెయ్యి వేస్తే రష్యా శాస్త్రవేత్తలు పరిశోధన చేసి మరి చెప్పారు 1 తులం నెయ్యితోటి 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని. సో ఆ విధంగా మనం కిలోల నెయ్యితోటి ఎవరైతే యజ్ఞం చేస్తారో ఎన్నో టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యి వాళ్ళు అపారమైన పుర్యం, వాళ్ళు దీర్ఘాయుషులు, ఉత్తమ సుఖశాంతులను పొందుతారు. నమస్తే అండి. ఓం. బొట్టు పెట్టుకోండి. చూడాలి.
ఇక్కడే ఉంటాను నేనే ఉండేది మంచిగా అనిపించచ్చు సరిత సరిత అదే అదే ఎప్పుడు వచ్చినా సరే అమ్మ సరిత వేయారో చింతకుంటా ఇక్కడే ఉందా పోస్టింగ్ అక్కడ అన్నయ్య పెట్టి సరే ఓకే వాడి